హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట చుక్కకూర తీసుకొని వలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని 1 కప్పు ఆనియన్ ముక్కలు, 8 నుంచి 9 దాకా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే చుక్కకూర వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ఉప్పు, 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇందులోనే మగ్గబెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకి, చపాతీలోకి, రోటీస్లోకి తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.